హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ టీచర్. మీ అందరికీ థాట్ టీచర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘనంగా జరగబోతున్న జ్యేష్ఠాభిషేకం. ఈ జ్యేష్ఠాభిషేకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 బుధవారం నుంచి జూన్ 21 శుక్రవారం వరకు అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్వప్న తిరుమంజనాలు కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైగానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఉత్సవాన్ని నిర్వహించడం మానవాయితీ. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో గల కళ్యాణ మండపంలో ఈ జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకాన్ని అభిధేయక అభిషేకంగా కూడా పిలుస్తారు. జూన్ 19వ తేదీ బుధవారం మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. జూన్ 20వ తేదీ గురువారం 2వ రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ముత్యాల కవచ సమర్పణ జరిగి పురవీధుల్లో ఊరేగిస్తారు. జూన్ 21 శుక్రవారం 3వ రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి తిరుమంజనాన్ని పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి స్వామివారిని, అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు. గడిచిన మార్చ్ నెలలో ఈ జ్యేష్ఠాభిషేకానికి సంబంధించిన టికెట్స్ని టీటీడీ రిలీజ్ చేసింది. అప్పుడు ఆ టికెట్స్ని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరూ ఈ జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనవచ్చు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21 శుక్రవారం రోజున జరగబోయే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోండి. అంతేకాకుండా ఈ రోజున జరిగే తోమాల సేవ, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఇలా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ టీచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.